రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్లు చేస్తున్న సమ్మెలో భాగంగా ఈరోజు ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో ఆర్మూర్ ఐఎంఏ డాక్టర్స్ అందరం కలిసి సమ్మె చేస్తున్నాం. ఈ సమ్మెకి కారణం ఏంటంటే ఇటీవల మీకు బాగా తెలుసు, ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఏ హాస్పిటల్లో కానీ క్లినిక్లో కానీ డాక్టర్ల మీద దాడి చేయడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది జనాలకి. ఏ డాక్టర్ అయినా పేషెంట్ బాగుండాలనే సర్వీస్ చేస్తారే కానీ పేషెంట్ చనిపోవాలని ఏ డాక్టర్ చేయడు. కానీ పేషెంట్ని ఎలాంటి స్థితిలో తీసుకొచ్చినా కానీ చివరి స్టేజ్లో ఉన్నా సరే డాక్టర్ ప్రయత్నం చేస్తారు బతికించడానికి. ఇక మిగిలిన విషయం అనేది మన చేతిలో ఉండదు. డాక్టర్ దేవుడు కాదు కదా, మేము తెలిసిన వైద్యాన్ని చేస్తాం. కానీ అక్కడ ఇటీవల క్రయాన్స్ హాస్పిటల్ అని హైదరాబాద్లో ఒక పీడియాట్రిక్స్ హాస్పిటల్లో ఒక చిన్నపిల్లవాడిని తీసుకొస్తే జ్వరంతో వైద్యం చేస్తున్నారు, హాస్పిటల్ అడ్మిట్ చేసి. అతను చనిపోయాడు. చనిపోతే హాస్పిటల్ మీద ఆ వైద్యం చేసిన డాక్టర్ మీద ఆ పేషెంట్ తాలూకు బంధువులంతా వచ్చి దాడి చేసి హాస్పిటల్ని ధ్వంసం చేశారు. అలాగే బటర్ఫ్లై హాస్పిటల్ అనే దాంట్లో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. ఆ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ని పోలీసులు ఎందుకు ఏమిటి అని విచారణ చేయకుండా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. ఒక పెద్ద పీడియాట్రిషియన్ డాక్టర్ వెళ్ళి ఏంటి విషయం కనుక్కుందామంటే అక్కడికి వచ్చి ఈ పేషెంట్ తాలూకాలు ఆ డాక్టర్ని పోలీస్ స్టేషన్లో అక్కడున్న ఎస్ఐ సిఐ వాళ్ళందరి సమక్షంలో దాడి చేయడం జరిగింది. సో ఈ అమానవీయమైన సంఘటనల నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంటు, సెక్రటరీ, ట్రెజరరు మా సంఘం ఇచ్చిన పిలుపు మేరకు మేమంతా నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్లో ఆర్మూర్లో డాక్టర్లంతా నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు బ్లాక్ బ్యాడ్జెస్ పెట్టి మేము ఓపీలు చూస్తాం. సమాజం చేయడానికి వైద్య సేవలు చేయడానికి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. కానీ మేము చేసే సేవలో మీరంతా సహకరించాల్సిందని మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. డాక్టర్లపై దాడులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఐఎంఏ దాని తరఫున వైద్యుల నిరసన తెలియజేస్తున్నాము. ప్రతి సమస్యకు దాడులు పరిష్కారం కాదు. దాడులను నివారించడం కొరకు మేము డాక్టర్లందరము ప్రయత్నం చేస్తున్నాము. దీనికి మా రాష్ట్ర వ్యాప్త నిరసన తెలియజేస్తున్నాము. ఏదైనా జరగకూడని సంఘటనలు జరిగినప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి న్యాయ వ్యవస్థను, రాజ్యాంగాన్ని బద్ధంగా చర్యలు తీసుకోవాలని ఈ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. అనుకోని సంఘటనలు జరిగినప్పుడు దాడులు, ప్రతి దాడులే పరిష్కారం కాదు. చట్టపరంగా చర్యలు తీసుకొని న్యాయంగా ఏదైనా డాక్టర్ అన్యాయం జరిగినప్పుడు తనకు శిక్ష విధించడానికి మేము కూడా సహకరిస్తాము. ప్రజలు కూడా సహకరించాలని మేము మీడియా ద్వారా కానీ మీ ద్వారా తెలియజేస్తున్నాం. మనకి ఎన్నో రోజుల నుంచి, ఎంతో పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి సామెత అంటే వైద్యులు దేవుడి తర్వాత దేవుడు అనేటువంటి ఒక గొప్ప అంకిత భావంతో పనిచేసేటువంటి ధర్మం అది. కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో ఇప్పుడున్నటువంటి మారుతున్న ఈ పోకడల దృష్ట్యా ఎంత అంకిత భావంతో వైద్యులు పనిచేసినప్పటికీ దాన్ని ఒక సంశయ భావంతో చూడటం జరుగుతుంది. ప్రజల నుంచి, సమాజం నుంచి అందరూ మర్చిపోవాల్సినటువంటి పరిస్థితి. వైద్యులు ఎప్పుడైనా ఎటువంటి పరిస్థితుల్లో, ఎలాంటి టైంలో వచ్చినా వాళ్ళని రక్షించడం కోసమే అన్ని విధాలా శతవిధాలా ప్రయత్నం చేసి వీలైనంత వరకు వాళ్ళని ఒక సేఫర్ పొజిషన్లో పెట్టి మనకి వీలు కానప్పుడు వేరే హాస్పిటల్కి కానీ వేరే హైయర్ సెంటర్కి కానీ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు మనకి తీసుకురావడమే, పేషెంట్స్ని తీసుకురావడమే, పేషెంట్ అటెండ్ కావడమే వెరీ క్రిటికల్ పొజిషన్లో వచ్చినప్పుడు ఏ డాక్టర్ అయినా ఎవరైనా ఇవ్వాల్సినటువంటి సమయం ఇచ్చి దానికి ఇవ్వాల్సినటువంటి ట్రీట్మెంట్ కూడా సక్రమంగా చేసినప్పటికీ పేషెంట్ యొక్క పరిస్థితిని బట్టి ఒకవేళ పేషెంట్ దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, ఏదైనా మరణం కానీ ఇలాంటివి సంభవించినప్పుడు వైద్యులే దానికి బాధ్యులు అనడం ఎంతవరకు సమంజసం? అందరూ ఆలోచన చేయాలి ఈ విషయం గురించి. వైద్యులు ఎప్పుడూ కూడా ఏ పేషెంట్కి కానీ ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి అన్యాయం చేయాలని కానీ, వాళ్ళు చనిపోవాలని కానీ ఎవరు కోరుకోరు. కాబట్టి ఇటువంటి ఈ పరిస్థితి కారణం ఇప్పుడు పెరుగుతున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అందరము ఆలోచించాల్సిన విషయం ఇది. వైద్యుల పట్ల ఇలాంటి నిరసన భావం కానీ, ఇలాంటి దాడి చేసే స్వభావం కూడాను
మోరల్ సపోర్ట్ కానీ మా యొక్క అంకిత భావం కానీ ఏవి కూడా సరే మనం కూడా ఎందుకు అంత రిస్క్ తీసుకొని చేయాలి, వద్దు మనం పేషెంట్ ముట్టుకోవద్దు, వేరే సెంటర్స్కి పంపించేద్దాం అనే ధోరణి డాక్టర్స్లో కూడా పెరుగుతుంది ఇక తర్వాత. ఎందుకంటే ఏవి రిస్క్ కేసులు ఏవి తీసుకునే పరిస్థితి లేకుండా అయిపోతుంది. దాని నుంచి నష్టపోయేది అప్పుడు ఆ టైంలో ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ అందవలసినటువంటి సమయంలో డాక్టర్లు స్పందించినప్పుడు కానీ డాక్టర్లు భయపడి వెనకడుగు వేసినప్పుడు దానికి నష్టం వహించాల్సింది సమాజంలోని ఇటువంటి పౌరులే. అందరూ మీరే సఫర్ కావాలి. దాంతోపాటు ఇప్పుడు ఉన్నటువంటి భావితరాల వాళ్ళకి భావితరమైనటువంటి డాక్టర్లను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఈ సమాజంపై ఉంది. కాబట్టి అందరూ ఆలోచన చేయాలి. ఒక్క డాక్టర్లు ఒకటే దీనికి డాక్టర్లను దాడి చేయడం, వారి యొక్క అంకిత భావాన్ని వాళ్ళపైన దాడి చేసి ఏదో వాళ్ళని దాడి చేయడం అనేది, వాళ్ళపై దాడి చేయడం అనేది అసలే ఉండకూడదు. ఇది కొంచెం ఆలోచన చేయాల్సినటువంటి విషయం. థ్యాంక్ యూ. దాడులు చాలా ఫ్రీక్వెంట్ అయిపోయింది అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ సైడ్ అన్ని స్మాల్ హాస్పిటల్స్ ఉన్నాయి. మేము గత 40 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. ఒక్కొక్క డాక్టర్ ఇక్కడ మేమంతా ఎనీ టైం సర్వీస్ ఇచ్చినాం. ఇప్పుడు మాకు అనేది భయం అవుతున్నది. ఎందుకంటే వాళ్ళు ప్రైమరీ ట్రీట్మెంట్ ఆర్ఎంపీ దగ్గర తీసుకుంటారు, మళ్ళీ ప్రైమరీ ట్రీట్మెంట్ వాళ్ళు మెడికల్ హాల్లో పోయి మందులు తీసుకుంటారు. మళ్ళీ తర్వాత సీరియస్ స్టేజ్లో మా దగ్గరకు వస్తారయ్యా. ఆ టైంలో ఇప్పుడు 2 ఇన్సిడెంట్స్ అయినాయి. అయినా చిల్డ్రన్ను సేవ్ చేయడానికి ప్రయత్నం చేసిండు, కానీ చంపాలని చంపారు కదా, చంపుతారా? కాబట్టి పబ్లిక్ బాగా దీని మీద వాళ్ళు ఆలోచన చేయాలి. ఇది పరిశోధన వాళ్ళకు పరిశోధన చేసుకోవాలి. డాక్టర్స్ ప్రాక్టీస్ చెయ్యాలంటే మీరు బాగా ఆలోచన. మీరు పాత్రికేయులు కూడా మా గురించి పాజిటివ్గా రాయండి. ఓకే, మా దగ్గర ఉండొచ్చు కానీ అందరు అట్లా లేరు. ఓకే, ఎక్కడే కానీ సొసైటీలో 1%, 2% అట్లా ఉంటే అందరినీ లెక్క చేస్తారా? అపాయింట్మెంట్